హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరూ బాగుండాలి, మీ లైఫ్ ఎప్పుడు కలర్ఫుల్గా ఉండాలి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. సో ఇదే నేను యూనివర్స్ని ఎప్పుడు కూడా వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను. మీరు బాగుండాలి, మీతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. మీరు కోరుకున్నవి ఏవైనా సరే అన్నీ కూడా జరగాలి. దీన్నే మనము పాజిటివ్ థింకింగ్ అంటాం. సో మీరు కూడా ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేస్తూ ఉండండి. బీ స్ట్రాంగ్, బీ పాజిటివ్. క్లారిటీ ఉండాలి, మీ లైఫ్ పైన మీకు క్లారిటీ ఉండాలి. మీరేం చేస్తున్నారో మీకు క్లారిటీ ఉండాలి. మీతో ఉన్న పర్సన్స్ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనే తెలుసుకునే అవగాహన ఉండాలి. అర్థం చేసుకోవాలి. ఓకే, మెచ్యూరిటీగా ఆలోచించాలి. ఇవన్నీ ఉన్నా కూడా, మెచ్యూరిటీ ఉన్న పర్సన్ కరెక్ట్ కాదనిపించినా, ఆ పర్సన్ రారు అని తెలిసిన, అసలు వచ్చినా కూడా మీతో రిలేషన్షిప్లో బాగుంటారా లేదా అని తెలిసిన, అన్నీ తెలిసినా కూడా గుడ్డిగా, లేదు అంటే ప్రేమతో ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి అసలు ఎలా వదిలించుకోవాలో తెలియక కొద్దిమంది, అంటే మనసులో నుంచి ఎలా వదిలించుకోవాలో తెలియక కొద్దిమంది తప్పని పరిస్థితుల్లో మనసుకి దగ్గర అవ్వడము, ఆ పర్సన్ని వద్దనుకుని మనసులో ఒకసారి ఆలోచన తెచ్చుకున్నా సరే మళ్ళా గుర్తుకొస్తూ బాధ కలగడము. సో ఇదంతా కూడా మన ఇమోషనల్ జర్నీ విత్ యువర్ పర్సన్. ఓకే, సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? హీలింగ్. ఎలాంటి హీలింగ్? మీ పర్సన్ వస్తాడు అన్న నమ్మకంతో కావాల్సిన హీలింగ్ అని మీరు అనుకుంటున్నారు, అవునా? సో మరి ఈ హీలింగ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజంగానే మీకు ఉట్టి హీలింగేనా, లేదు అని అంటే నిజంగానే మీ లైఫ్లో జరుగుతుందా? సో ఇదంతా తెలుసుకోవడం కోసమే మీరు ఈ టారో రీడింగ్ అనేది చూస్తున్నారు, అవునా? ఇదంతా నాకు తెలుసండి. సో బట్ నేను ఏంటంటే రిక్వెస్ట్ చేసేది, భ్రమలో బతకడం అనేది మర్చిపోండి. రియాలిటీని గుర్తించండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇది మన జీవితం. ఈ జీవితాన్ని ఎవరి చేతిలోనో మనం పెట్టడం కరెక్ట్ కాదు. మన జీవితం ఎప్పుడు కూడా మన కంట్రోల్లోనే ఉంచుకోవాలి, మన చేతిలోనే పెట్టుకోవాలి. అప్పుడే మన జీవితం, మన మనసు, మన మైండ్ మనం చెప్పినట్టు వింటాయి. ఓకేనా? ఇదందరికీ తెలుసు. కాకపోతే ఒక ఎమోషనల్ కనెక్షన్లకు వెళ్ళిపోయి మీకు ఆలోచనలు అనేటివి కూడా ఏమి రాకుండా అక్కడికి బ్లాక్ అయిపోతున్నారు. దానివల్ల మీకు ఇలాంటి సమస్యలన్నీ వస్తున్నాయి. బయట పడలేకపోతున్నారు, హీల్ అవ్వలేకపోతున్నారు. ఇదంతా కూడా మీరు మనసుకి మీరు తెచ్చుకున్న ఒక పెయిన్. ఓకేనా? సో ఎనీవే, నేనైతే ప్రార్థించేది ఒకటి ఏంటంటే, భగవంతుడా, ఈ మన ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో ఎంతో నమ్మకంతో వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు, తప్పకుండా వాళ్ళ పర్సన్ వస్తారనే నమ్మకంతో వీళ్ళు చూస్తున్నారు. సో ప్రతిదీ కూడా నిజంగా వాళ్ళ ఆ పర్సన్ని వీళ్ళు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు నిజమైన వ్యక్తి అయితే, నిజంగా వీళ్ళని ప్రేమిస్తే వాళ్ళకి దక్కించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యూనివర్స్. ఓకేనండి? సో ఇది యాజ్ ఎ వెల్ విషర్గా, ఒక టారో రీడర్గా నేను ఎప్పుడు కూడా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగానే నేను కోరుకుంటానండి. ఓకేనా? సో ఎనీవే, ఇప్పుడు మీ లవ్ అండ్ రిలేషన్షిప్ రీడింగ్లో ప్రస్తుతము మీ వ్యక్తి మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, ఎలా థాట్స్ ఉన్నాయి, వాళ్ళ మనసులలో ఎలాంటి విషయాలు మీ పట్ల జరుగుతున్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుందాము. దానికంటే బిఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు రోజు రోజు పెరుగుతుంది. అండ్ మీ కామెంట్స్ కూడా ఇచ్చి మీరు ఎంతో ఇష్టంగా మీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా చెప్తున్నారు. చాలా 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 ధన్యవాదాలండి. సో ఇప్పుడు నేను మీకు మీ పర్సన్కి సంబంధించిన రీడింగ్ అనేది ఇస్తాను. ఓకేనా? దానికంటే ముందు కూడా బోనస్గా మీరు మనసులో ఒకటి అనుకోండి. నేను పెండులం రీడింగ్ ద్వారా అది జరుగుతుందా లేదా అనేది కూడా మీకు, ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అయినా సరే, ఎస్ ఆర్ నో అనే ఒక్క క్వశ్చన్ ద్వారా, ఒక ఆన్సర్ ద్వారా మీకు తప్పకుండా యూనివర్స్ నుంచి రైట్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ పెండులం రీడింగ్ అంటే మీరు మనసులో తలుచుకోండి, మీరు ఏం కావాలనుకుంటున్నారో అది జరుగుతుందా లేదా అనేది మీరు తెలుసుకోండి.
సో ఇప్పుడు నేను ఫస్ట్ పెండులం రీడింగ్ ఇస్తాను మీకు. సో ఈ పెండులం రీడింగ్లో మీరు ఇష్టపడే మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా, లేదు మీ మనసులో ఇంకేదైనా మనసులో ఏదైనా క్వశ్చన్ ఉందా, ఎనీ క్వశ్చన్ అండి. సో ఏ క్వశ్చన్ అయినా సరే నేను ఈ పెండులం రీడింగ్ ద్వారా మీకు మీరు కోరుకుంది జరుగుతుందా లేదా అనేది చెప్తాను. సో ఇక్కడ మనకి ఇలా ఉంటుందండి. ఓకే, ఎస్ ఆర్ నో. సో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో పైనుంచి కింది వరకు గ్రీన్ కలర్ ఉంది కదా, దీంట్లో మీకు ఎస్ అని కూడా రాస్తుంది. కరెక్ట్. సో మీరు అడిగే క్వశ్చన్కి ఒకవేళ పెండులం ఇలా వెళ్ళిందంటే అది ఎస్ అని అర్థం. ఒకవేళ నో అనుకోండి, మీరు అనుకున్నది జరగదు అని అనుకోండి, ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది కదా, నో. అంటే ఇప్పుడు నేను ఇలా పెడుతున్నాను కదా, సో ఇలా పెట్టినప్పుడు ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఇది పైకి వెళ్తుందండి. అంటే అర్థం ఏంటి, నేను ఇలా పెట్టినప్పుడు మీకు పెండలం ఒకవేళ ఇలా పైకి వస్తుందనుకోండి, ఎస్ జరుగుతుంది అని అర్థం. ఫర్ సపోజ్ పెండులం అడ్డంగా తిరిగిందనుకోండి, దెన్ నో జరగదు అని అర్థం. ఓకే, మనస్ఫూర్తిగా నమ్మండి, గట్టిగా మనసులో మీరు మీ కోరిక ఏముందో అది యూనివర్స్కి చెప్పండి, క్వశ్చన్ అడగండి. సో ఇక్కడ ఎస్ వస్తే మీ మనసులో మీరు అడిగిన క్వశ్చన్ జరుగుతుంది, ఎస్ అని అర్థం. ఒకవేళ జరగకపోతే నో అని కూడా అర్థం. సో ఇది యూనివర్స్ ఆన్సర్. ఓకే, నా ఆన్సర్ కాదు, యూనివర్స్ ఆన్సర్ మీ క్వశ్చన్. ఓకే, మీరు అడిగే క్వశ్చన్కి యూనివర్స్ ఇచ్చే ఆన్సర్ రైట్. సో ఇప్పుడు నేను పెండులం రీడింగ్ ద్వారా నేను ఇక్కడ మీ ముందే నేను ఎస్ఆర్ నోకి సంబంధించిన పెండులం ఆన్సర్ కార్డు పెట్టాను. సో మీకు ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మీకు మనసులో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ పెండులం జస్ట్ ఇలా హోల్డ్ చేశానండి. సో ఈ పెండులమే తిరుగుతుందనమాట. ఓకేనా, సో అదే బ్యాలెన్స్ చేసుకుంటూ తిరుగుతుంది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగోండి ఇలా రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు మీ మనసులో మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎస్ఆర్ నోలోకి వెళ్ళిపోతుందండి. ఓకే, నేను కొంచెం సేపు సైలెంట్గా ఉంటాను, మీరు కళ్ళు మూసుకొని చక్కగా మీ మనసులో ఏదైతే క్వశ్చన్ ఉందో అది అడిగి ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత మీరు కళ్ళు తెరవండి. నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను, మీరు మీ మనసులో ఏదైతే ఉందో అది జరుగుతుందా లేదా అని నేను అడుగుతాను. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ఫర్ మై వ్యూవర్స్ క్వశ్చన్. సో వీళ్ళ మనసులో ఏదైతే క్వశ్చన్ వీళ్ళు అడుగుతున్నారో అది జరుగుతుందా లేదా. సో ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ అర్థం చేసుకోండి. మా వ్యూవర్స్ మనసులో ఏదైతే కోరిక ఉందో అది జరుగుతుందా లేదా, ఎస్ ఆర్ నో. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. వ్యూవర్స్ మనసులో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి జరుగుతుందా లేదా అని అడుగుతున్నారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అవుతుందా లేదా, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో ఇక్కడ క్లియర్ అయిందండి, ఎస్. సో మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. సో ఇది మన పెండులం ఆన్సర్. సో ఇప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడిగారో దానికి యూనివర్స్ నుంచి మీకు వచ్చిన ఆన్సర్ ఏంటండి, ఎస్ జరుగుతుంది, ఎస్. ఓకే, ఎస్ ఆర్ నో క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఎస్. ఓకేనా. సో ఇప్పుడు మీ పర్సన్ అండి, ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్కి ఇప్పుడు మీ పైన రిగ్రెట్ ఫీల్ ఉందా, అంటే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వాళ్ళు ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నారా, నేను ఏమైనా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ పర్సన్ని నేను బాధ పెట్టాను, లేదనంటే ఈ పర్సన్కి నేను దూరమై తప్పు చేశాను అన్న ఒక రిగ్రెట్ ఫీల్ ఏమైనా మీ పర్సన్లో ఉందా లేదా, అసలు వాళ్ళ ఫీలింగ్స్ మీ పైన
ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి నేను ఒక మంచి బ్యూటిఫుల్ కార్డ్స్ తీస్తున్నాను. సో మీ పర్సన్ని మీ మనసులో తలుచుకోండి. నేను ఇందులో నుంచి కార్డ్స్ షఫిల్ చేసి మధ్యలో నుంచి ఒక 6 కార్డ్స్ అయితే తీస్తాను. సో ప్లీజ్ బీ పేషెంట్ అండ్ బీ కాన్ఫిడెంట్. లైక్ మీరు అనుకున్న ఆన్సర్ తప్పకుండా యూనివర్స్ ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నానండి. సో ఇప్పుడు చూద్దాము అసలు మీ పర్సన్ మనసులో మీ గురించి ఏమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా. సో రిగ్రెట్ ఫీల్ అంటే నథింగ్ బట్ ఏంటంటే తొందరపాటు నిర్ణయం నా వల్ల జరిగిందా, లేదంటే తప్పు నా వల్ల జరిగిందా, ఇలాగా వాళ్ళకి ఏమైనా ఫీలింగ్స్ అనిపిస్తున్నాయా అంటే నా వల్లే తప్పు జరిగింది, నేనే తొందరపడ్డాను, నేనే ఎంతో మంచి పర్సన్ అయినా నా పార్ట్నర్ని నేను దూరం చేసుకున్నాను, ఇలాంటి ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా వాళ్ళకి. అసలు మీ పైన ఇప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయనేది చూద్దామండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేది ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళ మనసులో వాళ్ళు వచ్చిన ఆలోచనల ప్రకారంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి సిచ్యువేషన్స్లలో అన్ని మార్పులు జరుగుతుంటాయి. సో కాబట్టి రిలేషన్షిప్లో కూడా మార్పులు అనేవి వస్తాయి. ఒక్కసారి చూద్దామండి అసలు మీ వ్యక్తికి మీ పట్ల రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా, బాధపడుతున్నారా, నేను తొందరపాటు నిర్ణయం ఏమైనా తీసుకున్నా అన్న పశ్చాత్తాపం ఏమైనా ఉందా. సో ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్. యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి వీళ్ళు దూరమైనందుకు వాళ్ళ మనసులో ఏమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా, బాధ ఉందా, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సో నేనైతే షఫిల్ చేసేసాను. నేను ఒక 6 కార్డ్స్ అయితే తీస్తానండి. అసలు మీ పర్సన్ మనసులో మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, అసలు వాళ్ళకి రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా, జెలస్ ఉందా, మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు హ్యాపీగా ఉన్నారా, వేరే థర్డ్ పర్సన్ లైఫ్లో సంతోషంగా ఉన్నారా, అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి, అసలు మొత్తానికి మర్చిపోయారా, మిమ్మల్ని ఎండ్ పెట్టేశారా మీ రిలేషన్షిప్కి. ఇవన్నీ కూడా నేను క్వశ్చన్స్ యూనివర్స్ నుంచి అడుగుతున్నానండి. సో ఇప్పుడు ఒక 6 కార్డ్స్ అయితే తీసేసాను. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 8 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. సో బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్, నేను దీనికి ఆన్సర్ అయితే చెప్తాను. బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్ కార్డ్ వచ్చేసి 8 ఆఫ్ స్వార్డ్స్. సో ఇక్కడ మీ పర్సన్కి అసలు రిగ్రెట్ ఫీల్ ఉందా లేదా, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ అండ్ మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్. ది హీరోఫైన్ కార్డ్ వచ్చిందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 5 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ అండ్ అలాగే ఇక్కడ ద మూన్ కార్డ్. రిగ్రెట్ అంటే ఇదేనండి, ద మూన్. నెక్స్ట్ వచ్చేసి ద హెర్మిట్ కార్డ్ వచ్చింది అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, సో ఇక్కడ ఈ కార్డ్స్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సిన్సియర్ అండ్ మోడెస్ట్ లవ్. చూడండి ఇక్కడ మీ పర్సన్ స్టార్టింగ్లో మిమ్మల్ని ఇష్టపడేటప్పుడు చాలా సిన్సియర్గా ఒక ఒక మెచ్యూర్డ్గా మిమ్మల్ని ఇష్టపడడం అయితే జరిగింది. అంటే మిమ్మల్ని మేబీ పెళ్లి చేసుకోవాలనుకోవడము, లేకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత అయినా సరే మీతో ఒక మంచి లైఫ్ ఉండాలని, లైఫ్ టైం మీతో ఆ రిలేషన్షిప్ ఉండాలని, అండ్ పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళి అయినా సరే, లేదంటే పెద్దవాళ్ళని ఒప్పించైనా సరే, సో పెళ్ళి అయిన తర్వాత అయినా, పెళ్ళి కాకముందైనా సరే, సో ఇక్కడ మీరు ట్రెడిషనల్ వాల్యూస్ అనేది చాలా ఇచ్చారని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం జరుగుతుంది. అంటే ఏంటంటే మీ బంధానికి ఒక మంచి వాల్యూ తీసుకురావాలని, అంటే ఒక దారి చూపించుకోవాలని, అంటే ఒకరికొకరు అర్థం చేసుకొని మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకోవడం. అలాగే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ రిలేషన్షిప్ని కాపాడుకోవాలని చాలా స్ట్రాంగ్గా అనుకోవడం. ఇలాంటి ఈ ఉద్దేశాలతో మీ పర్సన్ ఒకప్పుడు ఉన్నారు, రైట్. మీరు కూడా ఇదే ఉద్దేశంతో ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్, సో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే సొసైటికల్గా వాళ్ళ కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళతో పాటు ఉన్న పర్సన్కి వీళ్ళకి ఉన్న రిలేషన్షిప్లో మీకు ఈ పర్సన్ వల్ల మీకు ఇంపార్టెన్స్ తగ్గించేసి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఎందుకు ఏంటనంటే ఒకటి ట్రెడిషనల్ మ్యారేజ్కి సంబంధించి ట్రెడిషనల్ వాల్యూ ఇవ్వచ్చు, సొసైటికల్గా వచ్చే ఇబ్బందుల్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవచ్చు, మీ రిలేషన్షిప్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందని అనుకోవచ్చు. సో వాట్ ఎవర్ అండి. సో ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ది హీరోఫెంట్ కార్డ్ అని అంటే చాలా సిన్సియర్గా అయితే ఒకప్పుడు ఇష్టపడ్డారు, బట్ అది నిలబెట్టుకోలేకపోయారు అన్న ఫీలింగ్ అయితే మనసులో ఉంది. ఇక్కడ
ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్. ఇక్కడ ఈ కార్డ్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, మీ పర్సన్ ఏంటంటే క్లాషెస్ అండ్ డిసగ్రిమెంట్స్ అనేవి ఇద్దరికి ఈక్వల్గా నడిచాయి. ఇక్కడ ఏంటంటే నేను రేజ్ అయ్యాను, నువ్వు కూడా రేజ్ అయ్యావు, నువ్వు మాటలు మాట్లాడావు, నేను కూడా మాటలు మాట్లాడా. ఇక్కడ ఏం జరిగింది దీనివల్ల అంటే ఇద్దరికి ఈగో క్లాషెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా వచ్చాయి. ఒకటి, మీరు మంచి ఎడ్యుకేటెడ్ ఉండొచ్చు, మంచి మెచ్యూర్డ్ పర్సన్ ఉండొచ్చు, మీరు ఒక కేరింగ్ పర్సన్ ఉండొచ్చు, మీరు అన్ని రకాలుగా కూడా వీళ్ళతో ఈక్వల్గా ఉండొచ్చు, మేల్ ఆర్ ఫీమేల్. అన్ని రకాలుగా ఈక్వల్గా ఉన్నా సరే ఎక్కడో మీ డామినేషన్ అనేది ఈ పర్సన్ని, లేదంటే ఈ పర్సన్ డామినేషన్ మిమ్మల్ని దూరం చేసే ఆ సిచ్యువేషన్స్ అనేవి తీసుకొచ్చాయి. సో దానికి ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే డామినేషన్ కొంచెం ఎక్కువైంది. అండ్ అలాగే ఈ పర్సన్ ఎక్కువ మాట్లాడినప్పుడు ఈ పర్సన్ తగ్గాల్సింది, ఈ పర్సన్ ఎక్కువ మాట్లాడినప్పుడు ఈ పర్సన్ తగ్గాల్సింది. ఈ విషయాలు అయితే వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఏంటంటే ఎవరం ఒకరం తగ్గాల్సింది, లేదంటే కాంప్రమైజ్ అవ్వాల్సింది. ఈ సిచ్యువేషన్ ఇక్కడ దాకా లాక్కొచ్చినానికి రీజన్ మేబీ నేను కూడా ఉండొచ్చు. ఓకే, ఈ డిసగ్రిమెంట్స్కి కూడా కారణం నేనే ఉండొచ్చు అన్న ఫీలింగ్లో కూడా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్, మెంటల్ ఓవర్లోడ్. ఓకే, మెంటల్ ఓవర్లోడ్ అండ్ రీకు రిక్యుపరేషన్. 4 ఆఫ్ స్వార్డ్స్. సో 4 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ అంటే ఏంటి, మీ మీ గురించి వచ్చిన ఆలోచనలు, మీ గురించి వచ్చే ఆలోచనలు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన క్షణాలు, లేదంటే ఈ పర్సన్ మీ వల్ల బాధపడే క్షణాలు, ఇవి ఏవేవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలన్న ఆలోచనలు చేయడం. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండే కంటే దీనికి ఒక సొల్యూషన్ వస్తే బాగుండు, ఆ స్ట్రెస్ నుంచి బయటపడాలి. అండ్ ఇక్కడ మిస్టేక్ అనేది నా సైడ్ నుంచి కూడా ఉండొచ్చు, ఇట్లాగా వీళ్ళు ఆలోచించడం కూడా జరుగుతుంది. అండ్ ద మూన్ కార్డ్, ఒంటరిగా ఉండి బాధపడటం. చూడండి, అన్నీ ఉన్నా సరే మీ పర్సన్కి మీరు లేని వెల్త్ అనేది ఇప్పుడు చాలా క్లియర్గా కనపడుతుంది. అంటే వీళ్ళ చూడండి ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మీ సైడ్ నుంచి కానీ మీ పర్సన్ సైడ్ నుంచి కానీ మిస్ అయిపోయిందని వీళ్ళకి క్లియర్గా అర్థమైంది. అంటే ఏంటి, మీరు చూపించిన ప్రేమ ఈ పర్సన్ చూపించలేకపోయారని, లేదనంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు చూపించినంత ప్రేమ మీరు చూపించలేకపోయారు. సో ఇక్కడ ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక నమ్మకం, ఒక ట్రస్ట్ అనేది అయితే మిస్ అయిపోయింది. అండ్ దీనివల్ల వీళ్ళు కూడా తొందరపాటు పడడం, అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఒంటరిగా మిగిలిపోయాను, ఇక్కడ నేను చేసిన మిస్టేక్ వల్ల కూడా ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. సో ఇక్కడ నేను ఒంటరిగా ఉండి ఇంతగా బాధపడుతున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు కూడా బాధపడుతున్నారన్న విషయం వీళ్ళకి క్లియర్గా తెలుసు. సో సబ్కాన్షియస్ మైండ్లో వీళ్ళు మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారో మీరు కూడా వాళ్ళని అంత ఇష్టపడుతున్నారు, ఆ విషయం వాళ్ళకి తెలుసు. సో నైట్స్ వచ్చినాయంటే చాలండి, వీళ్ళు ఏంటంటే అసలు ఎలా తప్పించుకోవాలా, ఎప్పుడు ఈ నైట్ అయిపోతుందా, ఎప్పుడు మార్నింగ్ అవుతుందా, సో ఇలాంటి థాట్స్ ఎక్కువగా అండి. ఒంటరిగా ఉండడం అనేది ఒక పెద్ద బాధ, నరకం. సో అది ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తున్నారు. అండ్ తొందరగా పాటు పడ్డాము అన్న బాధ మాత్రం క్లియర్గా ఉండొచ్చండి మీ పర్సన్కి. అండ్ ఇక్కడ హీల్ అవుతున్నారండి ఇక్కడ వీళ్ళు. ద హెర్మిట్ అని అంటే ఇంట్రోస్పెక్షన్ అండ్ సెల్ఫ్ లవ్. సో ఈ స్ట్రెస్ నుంచి, ఈ కొట్లాటల గొడవల నుంచి, వీటన్నిటి నుంచి బయటపడటానికి, ఈ స్ట్రెస్ బర్స్ట్ నుంచి బయటపడటానికి వాళ్ళు సెల్ఫ్ హీలింగ్ మెథడ్స్ అనేది ఫాలో అవుతున్నారు. సో సెల్ఫ్ హీలింగ్ మెథడ్స్ అని అంటే ఏంటి, సెల్ఫ్ లవ్, వాళ్ళని లవ్ చేసుకోవడం, వాళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం, ఆ క్యారియర్ కోసం, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడం కోసం, దానికోసం వాళ్ళు కృషి చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఈ అన్ని పరిస్థితుల నుంచి బయటపడి ముందు రిలాక్స్ అవ్వడం ఇంపార్టెంట్. సో వాళ్ళు నిలదొక్కుకోవడం ఇంపార్టెంట్. అదే మీ పర్సన్ చేస్తున్నారండి ఇప్పుడు. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్ లవ్. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అండ్ రిజర్వ్డ్ లవ్ అని అంటే మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అండ్ మీ పర్సన్ మేబీ సమ్ రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ పర్సన్, ఆర్ మీరు రిజర్వ్డ్ కైండ్ ఆఫ్ పర్సన్, మీ పర్సన్ ఇండిపెండెంట్ పర్సన్. సో వీళ్ళకి ఇక్కడ ఒక ఫ్రీడమ్ అనేది మిస్ అయిపోతుంది మీ వల్ల అని వీళ్ళు అనుకోడు. లేదు అని అంటే వీళ్ళు మీకు అంత ఫ్రీడమ్ ఇవ్వలేదు, అంత ప్రేమ ఇవ్వలేదు, అంత ట్రాన్స్పరెన్సీగా వీళ్ళు ఉండలేదు. చాలా సీక్రెట్స్ నేను వీళ్ళ దగ్గర దాచాను, నేను చాలా విషయాలు చెప్పలేదు, దానివల్ల మా ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అసలు నేను ఇలా చెప్పకుండా ఉండడం వల్లనే
నాకు మా పర్సన్కి ఈ ఈ పార్ట్నర్కి మా ఇద్దరికి ఈ ఎడబాటు ఈ గొడవలు. ఓకే, అంటే ఒకరు ఒక రకంగా ఉన్నారు, ఇంకొకరు ఒక రకంగా ఉన్నారు. ఒకరేమో ఓపెన్గా ఉంటారు, ఇంకొకరేమో సీక్రెట్గా ఉంటారు. ఒకరు మీరు సీక్రెట్గా ఉంటే వీళ్ళు ఓపెన్గా ఉంటారు, వీళ్ళకి డౌట్స్ వస్తాయి. సో వీళ్ళు సీక్రెట్గా ఉంటే మీకు డౌట్స్ వస్తాయి. దీనివల్ల ఏంటి, ఒక మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి అయితే చాలా సీరియస్గా క్రియేట్ అయిపోయాయని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మీకు ఒక ఇండిపెండెన్స్ ఇవ్వాల్సింది, మీకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాల్సింది, మీ ఆలోచనలకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాల్సింది. నేను అసలు ఈ పర్సన్ మనసులో ఏముందో నేను తెలుసుకోలేదు. సో నేను కూడా నా మనసులో ఈ ఇవన్నీ జరుగుతున్నా సరే, నేనైనా సరే ఇక్కడెక్కడో నా పర్సన్కి క్లియర్గా ఓపెన్గా చెప్పు ఉండాల్సింది. వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాల్సింది, ఒక ఇండిపెండెంట్ ఒక మనిషికి ఇవ్వాల్సిన విలువ ఉంటుంది కదండి. సో అది నేను ఇవ్వలేకపోయాను. సో దీస్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ థింగ్స్ వాట్ యువర్ పర్సన్ ఈస్ థింకింగ్. అండ్ ఇక్కడ కేరింగ్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అన్నీ. ఎలా గుర్తొస్తున్నాయంటే మీరు చాలా సిన్సియర్గా వాళ్ళని ఇష్టపడ్డారు, కేర్ చేశారు, వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఒక మోరల్ సపోర్ట్గా. వాళ్ళు కూర్చొని తిని తాగినా సరే మీరు అన్ని భుజాన వేసుకొని మీరే అన్ని ఇండిపెండెంట్గా చేసుకుంటూ వచ్చారు. దానికి తగ్గ ఫలితం నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. ఎందుకంటే ఎంతో మంచిగా ఉన్న ఈ పర్సన్ని నేను బాధ పెట్టాను కాబట్టి నేను కూడా ఇప్పుడు బాధపడుతున్నాను. సో ఈ బాధ నుంచి నేను బయటపడాలి, దాని గురించి ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళాలి, నన్ను నేను హీల్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఎప్పుడైతే నా మనస్సుని మార్చుకుంటానో అప్పుడే నా సమస్యకి పరిష్కారం అనేది కూడా వస్తుంది అని చెప్పి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ చూడండి, 8 ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ కంప్లీట్గా బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్ అంటే ఏంటి? బ్లాక్డ్ అండ్ విక్టిమైజ్డ్ లవ్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీ ప్రేమలో బందీ అయిపోయారండి, మీ ఆలోచనలలో బందీ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ ఒక ఫ్రస్ట్రేషన్, ఒక కోపం, ఒక స్ట్రెస్ వీటన్నిటిని అనుభవిస్తున్నారు. ఎంత వెలుగులోకి వెళ్ళాలన్నా మీ ఆలోచనలు వాళ్ళకి కట్టిపడేస్తున్నాయి. అది ఫీలింగ్ కూడా కనిపిస్తుంది. ఏంటంటే తప్పు చేశానా, నేను తొందరపడ్డానా, నేను ఎందుకు ఇలా చేశాను, నా వల్ల ఇలా చేయడం వల్ల నా జీవితం కూడా పాడైపోయింది. అండ్ వాళ్ళని కూడా నేను బాధ పెట్టాను, వాళ్ళు కూడా ఒంటరిగా ఉండి నా గురించి బాధపడుతుండొచ్చు. సో ఇలాగ మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్లీ మీ విషయంలో బ్లాక్ అయిపోయారండి. మీ ప్రేమలో బ్లాక్ అయిపోయారు అనుకోవచ్చు, మిమ్మల్ని బాధ పెట్టినందుకు బ్లాక్ అయిపోయారు, ఎక్కడ కూడా వెళ్ళి బయట పడలేకపోతున్నారు, స్లీప్లెస్ నైట్స్. అండ్ కొంచెం స్పేస్ కూడా కోరుకుంటున్నారు, కొంచెం ఒంటరిగా ఉండాలని అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎలాగా వీళ్ళ జీవితం మారుతుందో అని చెప్పేసి వీళ్ళు ఎదురు చూడడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్ అయితే ఒక రిగ్రెట్ ఫీల్లో ఉన్నారు, ఒంటరిగా ఉన్నారు, బాధపడుతున్నారండి. తగిన శాస్తి జరిగిందని కూడా అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ వల్లనే నేను ఈ విధంగా నా పరిస్థితి తయారైందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అంటే వాళ్ళు మీకు ఇవ్వాల్సిన విలువ వాళ్ళు ఇవ్వలేదండి. మిమ్మల్ని ఒక ట్రెడిషనల్ లైఫ్ మీకు ఇవ్వాలని వాళ్ళు అనుకున్నారు, మీరు కూడా అనుకున్నారు. కాకపోతే దానికి వాళ్ళు వాల్యూ ఇవ్వలేకపోయారండి. మిమ్మల్ని మీకు వాల్యూ ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఏదైతే లైఫ్లోకి వెళ్ళారో అదే కరెక్ట్ అనుకొని కూడా మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకోవడం కూడా జరిగింది. మీ పర్సన్ అయితే కరెక్ట్ పర్సనా కాదా అనేది మీకు తెలియాలండి. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ని ఇష్టపడ్డారు, రైట్? సో మీరు మీ పర్సన్ని ఇష్టపడ్డారు, కానీ మీ పర్సన్ అసలు ఎంతవరకు ఇష్టపడి ఉంటే కనుక మీకు దూరం చేసుకునే అవకాశం మీ పర్సన్ ఇచ్చేవాళ్ళు కాదు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ ఎంత జెన్యున్గా ఉన్నారా కాదా అనేది వాళ్ళ థాట్స్లలో మీకు తెలిసిపోయింది. అంటే ఏంటి, వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, వాళ్ళ లైఫ్లో మీ గురించి ఒక క్లారిటీ కూడా వచ్చేసిందండి వాళ్ళకి. సో ఒక క్లారిటీ అనేది తీసుకున్నారు కాబట్టి వీళ్ళ ఫ్యూచర్ స్టెప్స్ మీ గురించి ఏ విధంగా ఉంటాయో కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? సో మీకైతే ఎస్ ఆర్ నో క్వశ్చన్కి ఎస్ అని అయితే వచ్చేసింది కదా. అలాగే వీళ్ళ ఫ్యూచర్ స్టెప్స్ మీకు ఏ విధంగా పనికొస్తాయి మీ ఎస్ అనే ఆన్సర్కి చూద్దాం. యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. ఈ వీడియో ఎవరైతే వాచ్ చేస్తున్నారో ఆ వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. సో ఫ్యూచర్లో ఈ వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఫ్యూచర్ స్టెప్స్ వీళ్ళ గురించి ఏ విధంగా ఉండబోతున్నాయి. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్, కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి
ఫ్యూచర్లో వీళ్ళ గురించి ఎలాంటి స్టెప్స్, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. సో 9 of Pentacles, ఇట్స్ అ బ్యూటిఫుల్ కార్డ్ అండి. 9 of Pentacles, వావ్, జడ్జిమెంట్. సో జడ్జిమెంట్ అని అంటే ఏంటి, ఇప్పుడు మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఒక జడ్జిమెంట్ యూనివర్స్ నుంచి మీకు మీరు పూజ చేసే ఏ భగవంతుడు ఉన్నా సరే, ఏ రిలీజియన్ అయినా సరే, జడ్జిమెంట్ అనేది అయితే మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి, మీ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అనమాట. జడ్జిమెంట్ అంటే మీ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకోవడం. నెక్స్ట్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, అండ్ ఇక్కడ ద సన్ కార్డ్. ఇది మేజర్ ఆర్కనా కార్డ్ అండి. మీకు ద సన్ కార్డ్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ ద డెవిల్ కార్డ్, అండ్ ఇక్కడ 6 of Wands. ఇంతకంటే బ్యూటిఫుల్ కార్డ్స్ ఇంకా మీకు ఉండవండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్లో మీ పర్సన్ ఒక మంచి స్టెప్స్ మీ లైఫ్కి సంబంధించి వేయబోతున్నారు. ఏంటంటే ఇప్పటి వరకు మీ పర్సన్ తీసుకునే నిర్ణయాల వల్ల వాళ్ళ లైఫ్లో ఎన్నో సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళాలన్న ఆలోచనలో చేస్తున్నారు. ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక మంచి ఫ్యూచర్ మీతో వెళ్ళాలని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం అండి. అంటే మీతోనే జర్నీ, మీ లైఫ్లో మీతో ఫ్యూచర్ ఆలోచించుకోవడము, అండ్ మీ వాల్యూ తెలుసుకోవడము, మీ వాల్యూ తెలుసుకొని మీతో కాంటాక్ట్ అవ్వాలన్న ఉద్దేశం వీళ్ళ మనసులో కలగడం. సో ఈ పర్సన్ ఏంటంటే బాగా ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి. అండ్ ఇక్కడ ద సన్ కార్డ్ అంటే ఇది కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్. ఎందుకు పాజిటివ్ కార్డ్ అంటే సన్ అంటేనే బ్రైట్నెస్, ఓకే, ఫ్యూచర్ అండ్ పాజిటివిటీ. సో ఇక్కడ ద సన్ వచ్చింది అని అంటే మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే ఎస్ అని ఉంటుందో ఇది కూడా అదేనండి. సో ఇక్కడ కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్, న్యూ బిగినింగ్. మీకు మీ పర్సన్కి ఒక కొత్త లైఫ్ అనేది బిగిన్ కాబోతుంది. అండ్ వాళ్ళు తీసుకునే నిర్ణయాలను బట్టి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా మీరు కోరుకున్న జీవితాన్ని మీరు పొందబోతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేయడం, మిమ్మల్ని గమనించడం, మీ గురించి ఇంకా తెలుసుకోవడం, మీ వాల్యూ తెలుసుకోవడం, అండ్ సరైన నిర్ణయం తీసుకోవడం. అంటే మీతో ఉంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది కూడా వీళ్ళు అర్థం చేసుకోవడం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కాంటాక్ట్ అవ్వాలని అనుకోవడం. సో ఇక్కడ వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వీళ్ళు మీరు దూరమైనా సరే మిమ్మల్ని ఫాలో అవుతున్నారని అర్థం. సో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీకు మేబీ మెసేజెస్కి రిప్లై చేయకపోవచ్చు, బ్లాక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఫ్యూచర్లో వీళ్ళ స్టెప్స్ ఎట్లా ఉంటాయంటే అదే మీకు కనెక్షన్తో మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మేబీ వాళ్ళు మళ్ళీ మీకు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎనీవే యూ విల్ గెట్ ఎ కాంటాక్ట్ విత్ యువర్ పర్సన్. అండ్ ఇక్కడ చూడండి ద డబుల్ ఎనర్జీ. సో దీన్ని మనం ఏమంటామంటే ఒక కోడిపెండెన్సీ అని కూడా అనొచ్చండి. ఇక్కడ మీ వ్యక్తి మీకు దూరం అవ్వడానికి వేరే పర్సన్ కూడా ఒక కారణం ఉన్నారు. సో ఆ పర్సన్ ఏంటంటే మీ వ్యక్తిని చాలా అట్రాక్ట్ చేసేసి పెట్టుకున్నారు. సో ఎందుకు అట్రాక్ట్ చేశారంటే ఇక్కడ చూడండి, నాట్ ఓన్లీ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళండి. సో ఎనీ పర్సన్, మీ పర్సన్ ఎవరిపైన అయితే డిపెండ్ ఉన్నారో వాళ్ళు ఒక నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ వేరే పర్సన్ డిపెండెన్సీ ఉంది. ఇక్కడ ఎనీవన్ అండి, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న వ్యక్తి. సో ఆ వ్యక్తి చెప్పిందే కరెక్ట్ అనుకొని మీ వ్యక్తి ఫాలో అవ్వడం, వాళ్ళు ఓకే అంటేనే మీ లైఫ్లోకి వీళ్ళు తిరిగి రావాలని అనుకోవడం. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు జరిగాయి. బట్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మారబోతున్నారు, వాళ్ళు అర్థం చేసుకోబోతున్నారు, మీ విలువ తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు ఈ గ్యాప్లో మీరు చేసే పనులను బట్టి ఈ వ్యక్తి మీకు దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారు. వాళ్ళంత వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు. వాళ్ళ జీవితంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే చివరికి మీరే తప్ప వేరే వాళ్ళ వల్ల వీళ్ళ లైఫ్లో ఏది మంచి జరగదన్న ఆలోచనలు వీళ్ళ మనసులో వచ్చేస్తాయి. ఓకేనా? సో ఎన్ని రోజులు ఉంటారండి, ఎన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు? సో ఖచ్చితంగా మీ పర్సన్ కరెక్ట్ పర్సన్ అయితే మీరు కరెక్ట్గా వీళ్ళని లవ్ చేస్తే, వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్గా లవ్ చేసి మీరే కావాలని మీరు కోరుకుంటే, వీళ్ళు కూడా అలా కోరుకుంటే, ఎవరు కూడా ఇక మీకంటే మీ స్థానంలో వేరే వాళ్ళని వీళ్ళు ఇవ్వలేకపోతే ఖచ్చితంగా వాళ్ళు మీ వైపు వస్తారు, మీకు అట్రాక్ట్ అవుతారు, మీ వాల్యూ తెలుసుకుంటారు. తర్వాత వీళ్ళు ఎవరు ఎంతమంది ఏం చెప్పినా వీళ్ళు వినరు. సో ఇదే జరగాలని ఈ పర్సన్ కోరుకోవడం, అలా స్టెప్స్ వేయడం కూడా జరుగుతుంది. ఇక్కడ 9 of Pentacles అంటే ఇక్కడ మీ వ్యక్తి ఏంటంటే అండి ఫైనాన్షియల్ స్టెబిలిటీ, మంచి స్ట్రాంగ్ రిలేషన్షిప్, లాంగ్ టర్మ్ ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలని మీ వ్యక్తి
కోరుకోవడం, అలాగే మీరు ఇస్తారన్న నమ్మకం గూడా వాళ్ళ మనసులో రావడం. సో, ఈ విధంగా మీరు మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. సో, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మీకొక మంచి వాల్యూ వీళ్ళ మనసులో అయితే ఇస్తున్నారండి. మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళని. ఈ ఫ్యూచర్‌లో ఇంకా అట్రాక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ మీరెలా అట్రాక్ట్ చేస్తారంటే, మీ పనుల వల్ల, మీ పేషెన్స్ వల్ల, మీ ప్రేమ వల్ల, వీళ్ళు ఎదురు చూడడం. మీరు ఎలాగైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళ ప్రేమ కోసం, వాళ్ళు అర్థం చేసుకొని మళ్ళా మిమ్మల్ని ఒక మంచి వాల్యుబుల్ పర్సన్‌గా అర్థం చేసుకుంటారండి. మీరు చాలా కేరింగ్ పర్సన్ అని, మీరు చాలా సపోర్టింగ్ పర్సన్ అని, వీళ్ళకి చాలా చేశారని, వీళ్ళు ఇలా చేయడం, మీరు ఇలా చేయడం వల్లనే వీళ్ళు ఈ విధంగా ఇప్పటికి ఉన్నారని చెప్పేసి కూడా అర్థం చేసుకుంటారు. మీ విలువ మాత్రం ఎక్కడ తగ్గదండి వీళ్ళ మనసులో. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అలాంటివి వీళ్ళ ఫ్యూచర్‌లో చూడబోతున్నారు. దానివల్ల మీ విలువ తెలుసుకొని మీరు తప్ప ఇంకెవరు లేరని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని ఒక మంచి క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఇంక దీనికొక వేరే ఉండదండి ఇగ. క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఇక్కడ మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎనీవే, ఎనీ రిలేషన్‌షిప్ మేల్ ఆర్ ఫీమేల్, ఓకే. ఎవరైనా సరే. మీరొక స్ట్రాంగ్ అండ్ సపోర్టింగ్ మంచి మోరల్ సపోర్ట్ మీరు. మీరొక మంచి సపోర్టింగ్ పర్సన్. అన్ని రకాలుగా ఒక ధైర్యం అనుకోండి ఇంగ మీరు. మీరు చాలా ధైర్యాన్ని ఇచ్చే పర్సన్ ఉండొచ్చు వీళ్ళకి. ఓకేనా? అంటే మీరు పక్కనుంటే వీళ్ళకి అన్నీ ఉన్నట్టే అర్థం అనుకోండి. సో, ఇవన్నీ మిస్ అయిపోతారు. వస్తారు. మీ మీ దగ్గరికొచ్చి వాళ్ళు ఖచ్చితంగా మీతో ఒక మంచి జర్నీ చేయాలని కూడా, మీతో లైఫ్ టైమ్ ఉండాలని కూడా కోరుకోవడం కూడా జరుగుతుంది. సో, ఇదొచ్చేసి మీకు కంప్లీట్‌గా మీ పర్సన్ నుంచి ఒక పాజిటివ్ వైబ్స్ అండి. సో, ఈ పాజిటివ్ వైబ్స్ మీతో ఉండాలి, మీకిలా రావాలంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే నెగెటివ్ ఓరాస్, నెగెటివ్ ఆలోచనలు ఇవన్నీ రాకుండా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారన్న నమ్మకంతో మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉంటే, మీరు కోరుకున్నది ఏదైనా సరేనండి జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటాం. సో, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీకు జరగాలి అనంటే ఎవ్రీ టైమ్ మీకు మీ ఆలోచనలు, మీ మాటలు ప్రతీది కూడా పాజిటివ్‌గా ఉండాలి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో డిజైర్, అది చాలా స్ట్రాంగ్‌గా 24/7 మీకు మనసులో అది జరుగుతుంది, జరిగింది అన్న ఆలోచన ఉంటే, అండ్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా చేయాలని కొన్ని మీరు తెలుసుకుంటే, ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. అదేంటి అనంటే, ఇక్కడ మీ పర్సన్‌తో లైఫ్ టైమ్ జర్నీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఆహ్, ఒక రిలేషన్‌షిప్ లైఫ్ టైమ్ ఉండడము, వాళ్ళ ప్రేమ ఎప్పుడు మీతో ఉండడము, ఇదే మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధ్యం అవుతుంది. సో, ఇదండి రీడింగ్ ఈ రోజుకి. మన లవ్ అండ్ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ చాలా బాధ అయితే పడుతున్నారు. ఇందులో నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఫ్యూచర్ స్టెప్స్ కూడా మీ వైపే ఉంటున్నాయి. అది మీరు కోరుకుంటేనే ఏదైనా సరేనండి. మీరు వెయిట్ చేస్తాను, మీ పర్సన్ వస్తారన్న నమ్మకం ఉంటేనే మీరు ఇది చేయండి. ఇంకొకటి ఫస్ట్ పాయింట్స్ నేను చెప్పినవి గుర్తుపెట్టుకోండి. అవన్నీ మళ్ళా కావాలంటే ఫస్ట్ మీరు వెనక్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిపోయి చూడండి. ఫస్ట్ నేను ఏం వర్డ్స్ చెప్పానో అవి గుర్తుపెట్టుకొని మాత్రమే మీ లైఫ్‌లో మీరు మీ జర్నీ అనేది చేయాలి. బీ హ్యాపీ, మేక్ ఎవ్రీవన్ హ్యాపీ. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. మీరు ఒక్కళ్ళు హ్యాపీగా ఉంటే సరిపోదు. ఓకే. మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులు కూడా సంతోషంగా ఉండాలి. మీ లైఫ్ జర్నీ చాలా పాజిటివ్‌గా జరగాలి. మీరు కోరుకున్నవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. థాంక్ యూ సో మచ్.